సంక్రాంతి ఎప్పుడు తెలుగులో టగ్ ఆఫ్ వార్ గా ఉంటుంది. నువ్వా నేనా అంటూ రిలీజ్ డేట్ల కోసం థియేటర్ల కోసం బీభత్సంగా డిస్కషన్లు మీటింగ్లతో హడావిడి జరుగుతుంది. ఈసారి మాత్రం ఈ సీన్ తమిళ ఇండస్ట్రీలో కూడా జరగబోతోంది. ఆల్రెడీ బరిలో శంకర్ ఉండగానే లేటెస్ట్ గా అజిత్ కూడా పొంగల్ వార్ని కన్ఫర్మ్ చేశారు. మరి ఈ ఇద్దరికే టఫ్ ఫైట్ అనుకుంటే మరో స్టార్ హీరో కర్చీఫ్ వేసేశాడు. మరి ఈ ముగ్గురి మధ్య ఫైట్ ఎలా ఉండబోతుంది? సంవత్సరం మొత్తం ఎన్ని సీజన్లున్నా అందరికీ సంక్రాంతి కావాలి. మిగిలిన పండగల్ని పెద్దగా పట్టించుకోకపోయినా పొంగల్కి మాత్రం తమిళ్ హీరోలు సినిమాలు రిలీజ్ చేసి తీరాల్సిందే. అయితే ఈసారి పోటీలో మాత్రం తగ్గేదేలే అంటున్నారు హీరోలు. అందులో ఇప్పటికే స్టార్ డైరెక్టర్ శంకర్ ముందే థియేటర్లు రిజర్వ్ చేసేసుకున్నారు. చరణ్ శంకర్ కాంబినేషన్ లో విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ జనవరి 10న సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అవుతోంది. స్ట్రైట్ తెలుగు సినిమా అయినా కూడా పాన్ ఇండియా వైడ్ రిలీజ్. అందులోనూ తమిళ్లో శంకర్ స్టార్ డైరెక్టర్ కాబట్టి అక్కడ కూడా గట్టిగా రిలీజ్ చేస్తున్నారు గేమ్ చేంజర్ ని. భారతీయుడు 2తో శంకర్ టేకింగ్ మీద కాస్త డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ గేమ్ చేంజర్ ఎప్పుడొస్తుందని వెయిట్ చేస్తున్నారు తమిళ్లో. ఇప్పటి వరకు పొంగల్ రిలీజ్ కి గేమ్ చేంజర్ పక్కా ఫిక్స్ చేసుకుంది. అయితే సడన్ గా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు విడాముయర్చి. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా సంక్రాంతి రిలీజ్ అని అనౌన్స్ చేసింది. మొన్నీ మధ్య కూడా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ సంక్రాంతి రిలీజ్ కి మా ప్రిఫరెన్స్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. గుడ్ బ్యాడ్ అగ్లీ సైడ్ అయిపోయి సీన్ లోకి విడాముయర్చి వచ్చింది. అసలు ఎలాంటి పోస్టర్ అనౌన్స్మెంట్ లేకుండా తెల్లారేసరికి విడాముయర్చి టీజర్ రిలీజ్ చేసేసింది టీం. అంతేకాదు సంక్రాంతికి రిలీజ్ అంటూ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. వరుసగా సంక్రాంతి రిలీజ్ చేసుకుంటూ వస్తున్న అజిత్ నెక్స్ట్ సంక్రాంతికి కూడా గట్టి ఫైటే ఇవ్వబోతున్నారు. ఇప్పటికే రేసులో స్టార్ డైరెక్టర్ శంకర్, స్టార్ హీరో అజిత్ ఉంటే నేను కూడా బరిలోనే ఉన్నానంటూ విక్రమ్ చెప్తున్నారు. తంగళాంతో మంచి సక్సెస్ అందుకున్న విక్రమ్ వీరన్ ధీరన్ సూరన్ సినిమాని సంక్రాంతికే ఏం చేస్తున్నారు. వరుసగా డిఫరెంట్ మూవీస్ చేస్తున్న విక్రమ్ ఈ సినిమాలో కూడా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నారు. ఆల్రెడీ శంకర్, అజిత్ ఉన్నారు కాబట్టి వీరన్ ధీరన్ సూరన్ సినిమాని పోస్ట్పోన్ చేసుకుంటారో తగ్గేదేలే అని పొంగల్ వార్లో పోటీ పడతారో అని చూస్తున్నారు ప్రేక్షకులు.